ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదత్త కృపా సింధు మత్కార్యం సాధన. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. తదుపరి తులారాశి మే నెల మాస ఫలితములు. చిత్తా నక్షత్రం 3-4 పాదంలో జన్మించిన వారికి, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదంలో జన్మించిన వారికి, విశాఖ నక్షత్రం 1-2-3 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం రా రీ అనే అక్షరములుగా కల వారికి, రూ రే రోలా అని తీ తూ తే అనే అక్షరములుగా కల వారికి ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. అలాగే ఈ తులారాశి వారికి గ్రహస్థితి గోచార రీత్యా ఏ విధంగా ఉందో ముందు మనం తెలుసుకుందాం. షష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహు సంచరిస్తుంటే అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. అలాగే సప్తమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. 1000 స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. అయితే ఈ తులారాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది, అద్భుతంగా ఉంది. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా దానిలో విజయాన్ని మీరే ముందుగా సాధిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. ఎటువంటి సమస్యనైనా ఇట్టే పరిష్కారం చేసుకునేటువంటి ఐడియాలు, తెలివితేటలు మీకు వస్తాయి. మీ జీవితం ఒక మలుపు తిరిగేటువంటి సూచన కనిపిస్తున్నాయి ఈ మాసంలో. ఎంత కష్టమైన పని అయినా సరే సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు ఈ తులారాశి వారు ఈ మాసంలో. సంఘంలో మంచి పలుకుబడి పెరుగుతుంది. అందరిలో గుర్తింపు పెరుగుతుంది. జన ఆకర్షణ కలుగుతుంది. ఎవరి చేత ఏ పని చేయించాలి, ఎలా చేయించాలి, ఎప్పుడు చేయించాలి అనేటువంటి ప్రణాళికలు కూడా మీరు వేసుకోగలుగుతారు. అలాగే ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల కనిపిస్తుంది. రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం, మంచి లాభాలు పొందడం కూడా జరుగుతుంది. కళాకారులకు సన్మానాలు, సత్కారాలు కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో బాధ్యతాయుతంగా నడుచుకుంటారు. అందరి చేత మన్ననలు పొందగలుగుతారు. అధికారుల చేత గుర్తింపు పొందగలుగుతారు. అలాగే ముఖ్యమైన వ్యవహారాలు, రాజకీయ నాయకులకు పెద్దవాళ్ళ సహాయ సహకారాలు ఏర్పడతాయి. అలాగే కుటుంబంలో శుభకార్యాల్లో చాలా భాగం పంచుకోగలుగుతారు. అందుకు మిమ్మల్ని మెచ్చుకుంటారు. కుటుంబపరంగా ఎప్పుడు ఎలా ఖర్చు చేయాలా, దేనికి ఖర్చు చేయాలా ఖర్చు పెట్టగలుగుతారు. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసంలో సంబంధాలు తప్పకుండా కుదురుతాయి. మీకు నచ్చిన సంబంధం తప్పకుండా దొరుకుతుంది. అలాగే అనేక కొత్త వ్యాపారాల్లో శ్రీకారం చుడతారు. అలాగే వాహనాలు, గృహాలు కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మంచి ధనలాభం ఏర్పడుతుంది. స్నేహం బంధం గట్టిగా ఉంటుంది. ఆనందం కలుగుతుంది. స్నేహం బాగా బలపడుతుంది. ముందుకు సాగలుగుతారు. ప్రేమించుకున్న వారికి పెద్దలను ఒప్పించుకోగలుగుతారు. వివాహం దాకా వెళ్ళగలుగుతారు. బంధువర్గం వారికి మంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఆప్యాయత, అనురాగం కూడా పెరుగుతుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతానపరంగా చాలా బాగుంటుంది. రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా రెండో సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి తప్పకుండా విదేశాల్లో ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. విదేశాల్లో యూనివర్సిటీల్లో కూడా మంచి సీట్లు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త కొత్త కోర్సుల్లో మంచి జాయిన్ అవుతారు. వ్యాపారస్తులకు మంచి ధనలాభం ఉంటుంది. విదేశాల్లో వ్యాపారాల కోసం కూడా కొంత పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. ఉద్యోగస్తులకి ఇంక్రిమెంటు, ప్రమోషన్లు జరుగుతాయి. మీరు ఎక్కడికి కావాలో మీ సొంత ఊరికి బదిలీ అవ్వడానికి కూడా మీకు మంచి రికమెండేషన్లు ఏర్పడగలుగుతాయి. అలాగే ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు లక్ష్మీ గణపతి స్వామిని ధ్యానం చేసుకోండి. ఆంజనేయ స్వామి చాలీస పారాయణం చేసుకోండి. నవగ్రహాలకి ఒక్కసారి ప్రదక్షిణాలు చేయండి. ఇంకా బీద సాధలకు కొంత అన్నదానాన్ని, వస్త్రదానాన్ని సహాయం చేయండి. అలాగే మీకు మంచి ఇంకా ఫలితాలు పొందాలి అనుకుంటే నా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన 9 గ్రహాల ఆయిల్స్, షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ అంటే థైరాయిడ్ ఆయిల్స్, పైల్స్ ఆయిల్స్, షుగర్ ఆయిల్స్, జాబ్ వెతుక్కుంటూ ఉన్నారా, తొందరగా జాబ్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, ఇంకా రకరకాలైనటువంటి ఆయిల్స్, పిల్లలకి జ్ఞాపక శక్తికి నుంచి సంబంధించిన ఆయిల్స్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉంటాయి. నన్ను సంప్రదించండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ని పొందండి. సర్వే జనాసుకున్నాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మే నెల మాసం అంతా కూడా చాలా బాగుంది. అలాగే విశాఖ నక్షత్రం 4 పాదంలో జన్మించిన వారికి, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి,
మీ పేరులో మొదటి అక్షరం తో, నా, నీ, ను, నే, ను, యా, ఈ, యా అనే అక్షరములుగా గల వారికి ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. అయితే ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా గోచారీత్యా తీసుకుందాం. అలాగే పంచమ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహు, షష్టమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు, సప్తమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు, భాగ్యస్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు, లాభస్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా అనుకూలంగా ఉంది. ప్రతి పనిలోనూ కొంత జాగ్రత్త అవసరము. అలాగే వ్యాపారస్తులకు కొంచెం ఒడిదుడుకులు కూడా ఉన్నాయి, అది చూసుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే బంధువర్గంతో కొంత విభేదాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఏ పని అయినా కొంత లేట్ అవుతుంది, కానీ గట్టిగా ప్రయత్నం చేసుకోండి, విజయాన్ని సాధించగలుగుతారు. కొంత నరదృష్టి ఎక్కువగా ఉంటుంది, మీ మీద ఈర్ష్య ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. మధ్యవర్తులలో కొంత స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు పొందేటువంటి సూచనలు ఉన్నాయి. ఆచితూచి మాట్లాడుకోండి, కొన్ని విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు కూడా. కోర్టు వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అలాగే బంధువులతో విరోధాలు ఏర్పడినా మరలా అందరూ కలుసుకోగలుగుతారు. కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా కొంత ఖర్చులు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వృశ్చిక రాశి వారు. పురుషులకు కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు అవ్వడం, స్త్రీలకు కొత్త కొత్త వారితో పరిచయాలు అవ్వడం, ఒకరికొకరు అర్థం చేసుకో, కానీ మీ జీవిత రహస్యాల మాట ఎవరికి చెప్పుకోకండి, కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు, కొంత కుటుంబానికి దూరంగా ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అప్పులు తీర్చుకోగలుగుతారు. మరలా రుణాలు చేయాలనుకుంటే కొంచెం ఆలోచించి చేయండి. విపరీతమైన ఖర్చులు కనిపిస్తున్నాయి. అయితే కొంత చంచలమైనటువంటి స్వభావం చేత మందబుద్ధి, జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల కొంత పనులన్నీ కూడా ఆలస్యమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంత లేట్ అవుతుంది, కొంత సమయం తీసుకొని మళ్ళా ప్రయత్నం చేసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే ప్రేమించిన వారి కొరకు డబ్బులు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. అలాగే మీరు అనుకున్న కాలేజీలో కూడా సీట్లు సంపాదించుకోగలుగుతారు. అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వారికి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని అవకాశాలు వస్తాయి. కొన్ని అవకాశాలు చేజారిపోయేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అంటే గవర్నమెంట్ ఉద్యోగ అతి కష్టం మీద ప్రమోషన్లు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా లాభాలు ఉన్నట్టున్నాయి. భర్తతో విభేదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సంతానపరంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. అభాషణ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉండకపోవచ్చు ఈ మాసంలో. కాబట్టి మీరు అన్ని అనుకూలంగా పొందాలి అనుకుంటే అమ్మవారిని, దుర్గా అమ్మవారిని మీరు ప్రార్థన చేసుకోండి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి. శ్రీ ఆంజనేయ స్వామి చాలీసని పారాయణం చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీ యొక్క ఇంకా అధికమైన ఫలితాలు రావాలి, మీరు బాగుండాలి అంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ నా దగ్గర దొరుకుతాయి. అలాగే జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్, పిల్లలకి చదువులో వెనకబడుతున్నారా మంచి కాన్సన్ట్రేషన్కి సంబంధించినటువంటి ఆయిల్స్, షుగర్ ఆయిల్స్, థైరాయిడ్ ఆయిల్స్, బాడీ పెయిన్స్ ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి. సంప్రదించండి, మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు.